హాయ్ గైస్. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ మన యూఎస్ఐ ఇన్సిడెంట్లో ఈ 20 years ఓల్డ్ బాయ్ ఎవరైతే ఉన్నాడో విక్టిమ్, నేను తనతో దగ్గర 2 hours కాల్లో మాట్లాడాను. ప్రజెంట్ అయితే అతను సేఫ్ ప్లేస్లోనే ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ హెల్త్ పరంగా చూసుకుంటే చాలా డ్యామేజ్ అయితే జరిగింది. నేను దాని గురించి సపరేట్గా వీడియో చేస్తానని చెయ్యాలి కూడా, ఎందుకంటే ఈ మ్యాటర్ని కొంతమంది ఏంటంటే కొంచెం పొలిటికల్గా దాన్ని చేంజ్ చేసి వేరేలాగా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను డీటెయిల్గా మొత్తం అతని దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. అసలు ఏం జరిగింది, తన సిచ్యువేషన్ ఏంటి, అసలు మొత్తం అంతా గ్యాదర్ చేశాను. నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏదైతే చూడబోతున్నారో ఇది ప్రజెంట్ ఫస్ట్ కోర్ట్ హియరింగ్ జరిగిందనమాట. సో కోర్ట్ హియరింగ్లో వాళ్ళ లాయర్స్ అండ్ తినికి పెట్టిన లాయర్ ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియో చేశాను. సో నేను తనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను వీడియోలో చెప్పిన ప్రతి మాట నిజమే. అండ్ నేను దీనికి సోర్స్ లింక్స్ కూడా మీకు నేను అప్లోడ్ చేసి పెడతాను. సో చలో ఈ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ మాక్సిమం 1 or 2 daysలో అప్లోడ్ చేసి పెడతాను. ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికాలో 3 తెలుగు వాళ్ళని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళ పేర్లు వచ్చేసి వెంకటేష్ సత్తారు, నిఖిల్ అండ్ శ్రవణ్. వీళ్ళని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వెంకటేష్ సత్తారు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను మెయిన్ పర్సన్ అనమాట. ఇతను వాళ్ళ రిలేటివ్స్ లోనే ఒక 20 years ఓల్డ్ బాయ్ ని, అంటే అతనికి కజినే అవుతాడంట ఆ అబ్బాయి. సో అతని పేరుని ఇంకా బయటకి అయితే చెప్పలేదు, విక్టిమ్ కాబట్టి. సో అతన్ని ఇండియా నుంచి చదివిస్తాను అని చెప్పేసి అమెరికాకి స్టడీ వీసా మీద స్టూడెంట్ గా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత అతన్ని చదవనివ్వకుండా, అంటే చదివించడానికి అని చెప్పేసి వీసా జస్ట్ వే కోసం తీసుకొచ్చారు తప్పితే అతన్ని అయితే చదువుకోవడానికి అయితే పంపించలేదంటే. ఇప్పుడు ఇతన్ని ఈ 3 houses లో, ఈ వెంకటేష్ సత్తార్ అనే పర్సన్ ఏమో మెయిన్ పర్సన్, వీళ్ళు ఎవరైతే రిమైనింగ్ 2 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇతని ఫ్రెండ్స్ అనుకుంటా, నాకు తెలిసి. వీళ్ళు కూడా రీసెంట్ గానే వచ్చారనమాట. 3 months బ్యాక్ ఒకళ్ళు అండ్ 6 to 7 months బ్యాక్ ఇంకొకళ్ళు వచ్చారనమాట. వీళ్ళ 3 houses లో ఇంట్లో పనులు అంటే వీళ్ళకి బిజినెసెస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన పనులు అన్ని చేయించుకుంటూ ఉన్నారనమాట. అతన్ని చదువుకోనివ్వకుండా. అండ్ ఈ పని కూడా more than 18 hours, రోజులో 18 గంటలు పని చేయిస్తూ అండ్ 3 నుంచి 4 గంటలు మాత్రమే అతను నిద్రపోనిచ్చేవాళ్ళు. అంటే నిద్రపోవడానికి కూడా అతనికి సరైన ఫెసిలిటీస్ ఏమి ఇవ్వకుండా బేస్మెంట్ లో, అంటే ఒక పడుకోవడానికి ఏమి లేకుండా నేల మీద పడుకునేవాడు అనమాట అతను. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో అతన్ని దారుణంగా హింసించారని చెప్పేసి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన రిపోర్ట్లు అయితే మెన్షన్ చేశారు. సో అసలు ఈ న్యూస్ అనేది ఎలా వచ్చింది అండ్ అసలు ఈ అబ్బాయిని ఎలా పోలీసులు కాపాడారు అనేది ఈ రోజు నేను యాక్చువల్ గా చూస్తే, ఈ రోజు యాక్చువల్ గా వీళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారనమాట. సో అక్కడ మొత్తం క్లియర్ గా అంతా చెప్పారు ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే, అమెరికాలో లేదంటే కెనడాలో, ఇక్కడ అబ్రాడ్ లో మాక్సిమం ఎలా ఉంటుందంటే వెల్ఫేర్ చెక్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మన మీద కానీ లేదంటే వేరే ఇంటి మీద కానీ పక్కన ఉండే వాళ్ళ మీద ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, పోలీసులకు కాల్ చేసి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో నాకు తేడా అనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి అంటే వెల్ఫేర్ చెక్ అంటారు అనమాట. అలా డౌట్ వచ్చేసి ఈ శ్రవణ్ అండ్ నిఖిల్ వీళ్ళ ఇంట్లో ఉన్న టైంలో సంథింగ్ మొత్తానికి ఏదో అతను అరవడమో లేదంటే ఏదైనా కొట్టడం ఏదో జరిగినట్టుంది. వాళ్ళకి తెలిసి వాళ్ళు కాల్ చేశారనమాట పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఈ నిఖిల్ అండ్ శ్రవణ్ వీళ్ళకి సంబంధించిన హౌస్ లో ఉన్నాడు ఆ టైంలో. ఉన్నప్పుడు ఏమైంది అంటే, వీళ్ళు వెళ్ళి చెప్పారనమాట ఇట్లా వెల్ఫేర్ చెక్ వచ్చామని చెప్పేస్తే వాళ్ళు రానివ్వలేదు అనమాట ఇంట్లోకి. సో వీళ్ళకి ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, పోలీసులు వచ్చి చెక్ చేస్తుంటే వాళ్ళు వద్దండి. ఈ ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో ఈ 20 years ఓల్డ్ బాబు ఎవరైతే ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నాడో పెద్దగా అరుచుకుంటూ బయటకు వచ్చాడు అనమాట. పోలీసుల దగ్గరకు వచ్చేసాడు అనమాట. నన్ను కాపాడేది హెల్ప్ అని చెప్పేసి అరుచుకుంటూ పోలీసుల దగ్గరకు వచ్చేసి మొత్తం ఈ విషయం అంతా చెప్పాడు. ఇట్లా జరుగుతుంది ఇదంతా మొత్తం చెప్పారు. వెంటనే అతనికి వీళ్ళు పోలీసులు అయితే వెంటనే అతన్ని కాపాడి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి, అండ్ ఈ ఇద్దరిని, శ్రవణ్ అండ్ నిఖిల్ ని అండ్ మెయిన్ పర్సన్ వెంకటేష్, ఈ 3 మొత్తాన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ బాబు దగ్గర పోలీసులు తీసుకున్న స్టేట్మెంట్ ప్రకారం ఆ బాబు చెప్పింది ఏంటి అంటే, వీళ్ళు స్టూడెంట్ గా తీసుకొచ్చి అతన్ని దారుణంగా హింసించి ప్రతిరోజు కొడుతూ పైశాచిక ఆనందం అంటే, దీనికి సపరేట్ రీజన్, స్పెసిఫిక్ రీజన్, ఈ రీజన్ వల్ల చేస్తున్నాడు అని అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన దాంట్లో అయితే. ఈ వెంకటేష్ సత్తారు అనే పర్సన్ ఏంటంటే, అతను మొత్తానికి రింగ్ లీడర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అతనే మొత్తం అంతా చేసింది. వీళ్ళిద్దరూ మరి ఏంటనేది ఇంకా యాక్చువల్గా అయితే తెలియదు. ఇతను ఇద్దరు ఇళ్లలో, నిఖిల్ అండ్ శ్రవణ్ ఇంట్లో ఈ అబ్బాయిని పంపించి వర్క్ చేయించేటప్పుడు ఈ వెంకటేష్ అనే అతను వాళ్ళకి కాల్ చేసి వీడియో కాల్లో కొట్టమని చెప్పేవాడంట. ఒకవేళ కొట్టినప్పుడు అతను సరిగ్గా ఆడకపోయినా సరే ఇంకా గట్టి కొట్టమని చెప్పేవాడు. ఇదంతా మొత్తం కోర్టులో ఇదంతా నడిచిందంతా చెప్పారనమాట ఇది. సో ఫైనల్ గా చూసుకుంటే వీళ్ళ మీద దగ్గర 17 కేసులు అయితే పెట్టారు. అండ్ వెంకటేష్ సత్తార్ని మెయిన్ రింగ్ లీడర్ గా మెన్షన్ చేశారనమాట. సో వీళ్ళ మీద అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నడుస్తుంది. ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ తో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు డిఫెండ్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ బాబుని మేమైతే అట్లా అంత బంధించి అయితే పెట్టలేదు, ఇతను బయటకు తిరుగుతాడు, మా కార్లు వేసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు అండ్ సరుకులు అవి తెస్తూ ఉంటాడు అని చెప్పేసి మెన్షన్ చేసి కొన్ని ఫోటోలు కూడా సబ్మిట్ చేశారనమాట బయటకు వెళ్ళినవి ఇవన్నీ. కానీ ఈ అబ్బాయి తరపున లాయర్ చెప్పేది ఏంటంటే, అతను ఎన్ని చేసినా సరే వీళ్ళు అతన్ని అంత అథారిటీలు అంటే అంత బానిసగా చేసి అతనికి ఇప్పుడు బయటకు వెళ్ళినా కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తే
నేను చంపేస్తాను లేదంటే నీ ఫ్యామిలీని, ఇండియాలో ఉన్న నీ ఫ్యామిలీకి చంపేస్తాను అన్నట్టుగా థ్రెట్స్ ఇచ్చి చేసి అతన్ని ఒక పవర్ లో పెట్టుకున్నారు, అతని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. అది తప్పితే వీళ్ళేమి అతని ఫ్రీడమ్ ఇవ్వలేదని చెప్పేసి ఇతను మెన్షన్ చేశారు అనమాట. ఈ అబ్బాయి వైపు వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్షన్ చేసింది ఇది. అండ్ పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అతన్ని ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే కొడుతూనే ఉండవాలంట. అంటే దానికి పర్టికులర్ రీజన్ అయితే ఏమీ లేదు, పైశాచిక ఆనందం పొందడం కోసమే ఈ వెంకటేష్ సత్తార్ అనే పర్సన్, మెయిన్ పర్సన్ డైలీ కొడుతూనే ఉండేవాడు. అండ్ ఇనప రాడ్లు అండ్ వుడెన్ స్టిక్స్ తో లేదంటే వైర్లతో దారుణంగా కొట్టేవాడు అని చెప్పేసి డైరెక్ట్ గా పోలీసే లైవ్ లో ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఇవన్నీ అతని బాడీలో పైనుంచి కింద వరకు ప్రతి పార్ట్లో దెబ్బలు ఉన్నాయి అండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి అతని లైఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఫైనల్ గా అయితే ఈ రోజు కోర్టులో ఇంకా ఏది అయితే ఫైనల్ వెరిడిక్ట్ అయితే రాలేదు, ఎందుకంటే ఇంకా కొన్ని డేస్ పట్టేటట్టుగానే ఉంది, ఎందుకంటే ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు. అండ్ వీళ్ళకి కండిషనల్ అంటే బాండ్ మీద బెయిల్ కూడా ప్రజెంట్ అయితే కోర్టు ఇంకా అప్రూవ్ అయితే చేయలేదు అనమాట. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే ప్రజెంట్ అయితే ఇంకా అప్రూవ్ చేయలేదు. సో మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. అండ్ ఈ బాబు ఎవరైతే ఉన్నారో ఇతను యాక్చువల్ గా హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కొన్ని డేస్ హాస్పిటల్ ఉన్న తర్వాత జస్ట్ 2 days బ్యాక్ అతను డిశ్చార్జ్ అయ్యి బయటికి కూడా వచ్చాడు. ప్రజెంట్ అయితే రికవర్ అవుతూనే ఉన్నాడు. అతని పేరు కానీ లేదంటే అతని ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇంకా బయటకి అయితే చెప్పలేదు, ఎందుకంటే చెప్పరు కూడా ఇక్కడ, ఎందుకంటే అతను విక్టిమ్ కాబట్టి అతనికి ఏదైనా థ్రెట్ ఉంటుందని చెప్పేసి ప్రజెంట్ అయితే అతను ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ ప్లేస్ లోనే జాగ్రత్తగా చూసుకుంటున్నారు పోలీసులు అయితే. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే ఆ బాబుకి అయితే ఏమీ లేదు. సో ఇన్ కేస్ ఇది కనుక నిజమని తెలిస్తే అండ్ ఇన్ కేస్ వీళ్ళ ముగ్గురు నిజంగా అది చేశారు, ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు, లేదంటే వెంకటేష్ అనే అతను మెయిన్ అయితే అతను నిజంగా చేశాడు ఖచ్చితంగా, ఒకవేళ మొత్తం ఇతను ఈ బాబు చెప్పినంత కాకపోయినా కానీ ఒకవేళ వీటిల్లో కొన్ని ప్రూవ్ అయినా సరే, ఇన్ కేసు వాళ్ళ మీద పెట్టిన 17 కేసెస్ లో కొన్ని ప్రూవ్ అయినా సరే ఖచ్చితంగా శిక్ష అయితే ఇక్కడే పడుతుంది, యుఎస్ఏలోనే పడుతుంది. ఇక ఎప్పుడైనా సరే ఇక్కడ ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష పడిన తర్వాతే బయటికి పంపించే పని అయితే బయటికి పంపిస్తారు తప్పితే ఇక్కడ శిక్ష వేయకుండా మీ కంట్రీకి వెళ్ళిపోవడం అట్లా ఏం జరగదు. ఖచ్చితంగా ఇక్కడ శిక్ష అయితే పడుతుంది అనమాట. ఇన్ కేసు అవి ప్రూవ్ అయితే మాత్రం ముగ్గురికి శిక్ష పడుతుంది. ఇన్ కేస్ వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఇన్నోసెన్స్ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా అయితే బయటకు వస్తారు. ఇన్ కేసు వాళ్ళు ఇన్నోసెన్స్ అయినా కానీ ఈ జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర నుండి చూసినా లేదంటే వాళ్ళు చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అయితే వదిలిపెట్టరు ఇక్కడ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేసు అంతా గిల్టీ అని ప్రూవ్ అయ్యి వీళ్ళు మాత్రం జైలుకి వెళ్తే మాత్రం ఇక్కడ జైల్స్ అతి దారుణంగా ఉంటాయి. ఎందుకంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, అది యాక్చువల్గా రియల్ అనమాట. ఇక్కడ జైల్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక మనిషి లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడో అతను బయటకు వచ్చేటప్పుడు ఇన్ కేసు ఎక్కువ డేస్ శిక్ష పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 1 year 2 years పడింది అనుకోండి, అతను బయటకు వచ్చేటప్పుడు కండిషన్ ఘోరంగా ఉంటుంది అనమాట. అంటిల్ అన్లెస్ వాడు పెద్ద రౌడీ షీటర్ లేదంటే ఒక పెద్ద మహాబలు లాంటి వాడు అయితే తప్పితే వాడైతే మాత్రం దారుణమైన సిచ్యువేషన్స్ లో బయటకు వస్తారు. త్వరగా అబ్బాయి కోలుకోవాలని వీళ్ళు ఇన్ కేసు ప్రూవ్ అయితే అందరూ తప్పు చేశారు లేదా ఎవరైతే చేశారో వాళ్ళు ప్రూవ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుందాం.